హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ శ్రీలక్ష్మి 357. ఇప్పుడు అండి ఎలా పోసుకున్నాడో చూద్దామా? లేట్ ఎందుకు మరి, రండి చూద్దాం. ముందు ఈ అనపకాయ ఒలిసి ఉంచుకుందాం. చూడండి, ఇవి ఇప్పుడు పక్కకి వేసుకుందాం. అనపిత్తులు. ఇప్పుడు బియ్యం చేరుకుందాం. మూడు గ్లాసుల బియ్యం. ఇవి ఇప్పుడు పక్కకి పెట్టేసుకుందాం. ఒలిసి ఉంచిన అనపిత్తులు ఇప్పుడు ఒక గంజులోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి కాసేపు, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు కొన్ని మిక్సర్ గిన్నెలో బియ్యం పోస్తూ మనం సన్నని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా పట్టుకోవాలి, జల్లించుకోవాలి కొంచెం, ఎందుకంటే సన్నని పిండి ఉంటుంది. ఇలా జల్లించుకోవాలి. చూడండి, జల్లించుకుంటే మెత్తటి పిండి వెళ్ళింది. అది పక్కకి పెట్టేసుకోవాలి. చూడండి, సన్నని రవ్వలాగా ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలి. అనపిత్తులు అయితే ఉడికినాయి. ఇవి ఇప్పుడు పక్కకి పెట్టేసుకుందాం. సన్నగా తరిమిన పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొత్తిమీరాకు, మెంతాకు, ఉల్లాకు అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్నా నేను ముందే. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కాస్త గోలనివ్వాలి. ఇప్పుడు ఉల్లి ఆకులు వేసుకోవాలి. మెంతాకు వేసుకోవాలి. అవి కాస్త గోలనివ్వాలి. కొంచెం కొత్తిమీరాకు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం జల్లించి ఉంచుకున్న రవ్వ వేసుకోవాలి. వేసుకొని కాసేపు గోలనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు గోలనివ్వాలి. బాగా కలపాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఆ రవ్వ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అదే గిన్నెలో మనం ఒక గ్లాసు రవ్వ అయితే గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసున్నరలు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న అనపిత్తులు వేసుకోవాలి. నీళ్లు మరిగినాకనే వేసుకోవాలి అనపిత్తులు. ఇప్పుడు చూడండి, అవి ఇంకాస్త మరిగిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న రవ్వ వేసుకోవాలి. బాగా కలిపి ఉండలు కట్టకుండా కలపాలి. కలిపి 2 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మళ్ళీ బాగా కలపాలి. చూడండి, పొడిగా ఎంత చక్కగా ఉప్పుడు వెండి రెడీ అయిందో చూసారా? ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం అలా ఉడకనివ్వాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.